వెల్కమ్ టు స్పాట్ న్యూస్. దివిసీమకి స్వాగతం. మందస ఎస్ఐ కె కృష్ణప్రసాద్ నూతన సంవత్సర వేడుకలలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించరాదని, డీజేలను అనుమతులు లేకుండా ఉపయోగించరాదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకలను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ఈ సూచనలు శ్రీకాకుళం, పలాస ప్రాంతాలకు వర్తిస్తాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఎవరైనా సరే మద్యం సేవించి వాహనం నడిపినా లేదా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఇబ్బందికర వాతావరణం కల్పించినా మరియు డీజేలు పర్మిషన్ లేకుండా ఉపయోగించినా వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎవరైతే మద్యం సేవించి వాహనం నడుపుతారో వారిపై చట్ట ప్రకారం కేసులు కట్టడం జరుగుతుంది. అదేవిధంగా వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఇబ్బంది పడే వాళ్ళకి చట్ట ప్రకారంగా చర్యలు కేసు కట్టి జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా డీజేలు కూడా అనుమతి లేకుండా ఉపయోగించినట్లయితే ఆ డీజేని సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే దాన్ని వినియోగిస్తున్నారో వారి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. మరి ముఖ్యంగా ఈ ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తూ ఎవరైనా సరే ర్యాష్ డ్రైవింగ్ చేసినా లేదా చిన్నపిల్లలు లైసెన్స్ లేని వాళ్ళు డ్రైవింగ్ చేసినా లేదా రోడ్డు మధ్యలో కేక్ కటింగ్ చేసినా వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. కావున ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి నూతన సంవత్సర వేడుకలు మీ కుటుంబం. విశాఖపట్నంలోని సింహాచల దేవస్థానం పులిహోర ప్రసాదంలో నత్త కనిపించడం కలకలం రేపింది. దీనిపై సింహాచలం ఆలయ ఈవో స్పందించారు. పులిహోర తయారీ 3 దశల్లో జరుగుతుంది. పులిహోర ప్రసాదంలో నత్త రావడం అసాధ్యం. రోజు సుమారుగా 20,000 ప్రసాదం ప్యాకెట్లు తయారు చేసి విక్రయిస్తాం. గత 31 ఏళ్లలో ఇలాంటి ఘటన జరగలేదు. పులిహోర ప్రసాదంలో కావాలనే నత్త పెట్టి ప్రచారం చేసినట్లు అనుమానం ఉంది. పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆలయ ఈవో అన్నారు. ఒక యూట్యూబ్లో సింహాచలం దేవస్థానం పులిహార ప్రసాదంలో నత్త అనే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వైరల్ అయినటువంటి వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రసాదాల తయారీలో విచారణ చేయడం జరిగితే అక్కడ జనరల్గా వాస్తవం ఏంటంటే పులిహార తయారీ 3 దశల్లో కంప్లీట్ అవుతుందండి. ఒకటి, ముందర చింతపండు గుజ్జు తీయాలి. చింతపండు గుజ్జు తీసేటప్పుడు చింతపండుని ఒక మిషన్లో వేసి గుజ్జు తీయడం జరుగుతుంది. అందుచేత మిషన్లో ఎప్పుడైతే చింతపండు వేసామో ఆ చింతపండు నుంచి నత్త రావడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఇంకా రెండోది, పులిహారలో కలిపే పోపు సామాన్లు, శనగపప్పు, శనగగుళ్ళు, మెంతులు, ఎండుమిర్చి ఇవన్నీ నూనెలో బాగా వేయించడం జరుగుతుంది. వేయించడం జరిగి బాగా వడకొట్టి సెపరేట్ చేసి పులిహార తయారీలో కలుపుతారు. దాంట్లో వేసినప్పుడు కూడా నత్త పూర్తిగా మాడిపోయడానికి అవకాశం ఉంటుంది తప్పించి నత్తలాగా ఉండడానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ థర్డ్, రైస్ని బాయిలర్లో ఉడికించడం జరుగుతుంది. ఉడికించేటప్పుడు కూడా ఆ నత్తని బయటకు రావడానికి అవకాశం లేదు. ఎన్ని రకాలుగా తయారు చేసిన తర్వాత దాన్ని కలిపి ప్యాకెట్లు చేసి బయటకు విక్రయించడం జరుగుతుంది. రోజు సుమారుగా 20,000 తక్కువ కాకుండా పులిహార ప్రసాదం ప్యాకెట్లు తయారు చేసి విక్రయానికి పంపడం జరుగుతుంది. గత 31 సంవత్సరాల మట్టి నుంచి కూడా ప్రసాదాల తయారీలో పనిచేసే కైంకర్ల పనులు కానీ వాళ్ళు కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటన జరగలేదని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే ఎవరైతే ఈ యూట్యూబ్ తయారు చేసి వైరల్ చేశారో అది పరిశీలిస్తే అతని ముందర ప్రసాదం కౌంటర్లో ప్రసాదం ప్యాకెట్ కొనుక్కొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత తింటూ మళ్ళీ తిరిగి వచ్చి పులిహారలో నత్త ఉంది అని చెప్పి ఇక్కడికి కంప్లైంట్ చేశారన్నారు. అయితే అధికారులకు మట్టుకు ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ గ్యాప్లో మాకేం అనుమానం అంటే అందులో నత్తను పెట్టి పబ్లిసిటీ చేశారన్నదిగా అనుమానం వచ్చింది. ఈ అనుమానంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణ జరిపి ఆ యూట్యూబర్ మీద తనకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదేంటే వాస్తవం. నరసన్నపేట సిఐ ఎం శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం పోలాకి, సంత బొమ్మాలి, సారవకోట మండలాలలో అమ్మవారి ఆలయాలలో చోరీలకు పాల్పడుతున్న 3 వ్యక్తులను బుధవారం అరెస్ట్ చేశారు. చేపూరి శేఖర్, మోతి జీవరత్నం, చింతాడ మధులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 28 గ్రాముల బంగారం, 175 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ తెలిపారు. వాటిలో రకరకాల అమ్ముకొని వాళ్ళు దాన్ని డబ్బు చేసుకుంటున్నారు. ఈ వీళ్ళని ఎంక్వైరీ చేసిన క్రమంలో
10 దగ్గరలో ఆయన దొంగతనం చేసినట్లు 10 ప్లేసులు కూడా చెప్పారు. వాటిని రికవరీ చేయడం కూడా జరిగింది. 10 ప్లేసులు ఏంటంటే పోలాకి మండలికి సంబంధించి గుప్పిడిపేట, తెల్లవానిపేట, శివరాంపురం, రెహమాన్పురం, మబగాం కాలనీ, కరగాం, నర్సన్నపేట కరగాం, అలాగే సారాకోట మండలం చీడిపూడి, నవకోడ మండలం సున్నాపల్లి, అలాగే సొంతబొమ్మల మండలం గెద్దలపాడు, అలాగే కాశీబుక్కులు ఉన్న కర్లకోటకు చెందిన అమ్మవారి ఆలయాల్లో వీళ్ళు దొంగతనం చేశారని సంబంధించిన వాటిలో కూడా ఆల్రెడీ సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యి ఉంది. వాటిని వెరిఫై చేసి ఈరోజు అన్నీ కలిపి 28 శతమానాలు, ఒక కిరీటం, ఒక పంచపాత్ర, ఒక ఉద్దరిని, ఇదంతా గోల్డ్ వచ్చేసి 28 గ్రామ్స్, సిల్వర్ వచ్చేసి 175 గ్రాములు, అలాగే 2 బైక్స్ వాటిని సీజ్ చేసి రికవర్ చేయడం జరిగింది. అన్నం పెట్టే రైతుకు కష్టం వస్తే తనకు చాలా బాధ కలిగేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అన్నం పెట్టే రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. తాను ఒక సినిమా చేసేటప్పుడు రైతులకు కష్టం వచ్చిందని తెలిసి పలువురు కలిసి 3,000 మందికి పైగా రైతులకు సహాయం చేశామన్నారు. రైతుల దయానీయ పరిస్థితిని అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు 20.62 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. నాకు పెద్దలు మన రామనాయుడు గారు చెప్పినట్టుగా రైతు పక్షపాతులు నాకు ఇవన్నీ తెలియదు, కానీ రైతు మనకు అన్నం పెట్టే రైతు ఏడిస్తే బాధపడితే చాలా బాధపడేవాడు. అది ఒక రోజున ఎలాంటి ముక్కోటి ఏకాదశి రోజున అనుకోండి, అది కూడా మనోహర్ గారు చెప్పారు, మన కౌలు రైతులు చనిపోతా ఉన్నారు, ఇట్లా ఉంది అనేది న్యూస్ చూపిస్తా ఉంటే మనం ఏదైనా చేయాలి అని అంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టగలం, ఆయన చేయగలం అని మాట్లాడుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, కనీసం భరోసా ఏదో ఒకసారి బతకడానికి మన ఇచ్చే డబ్బు ఎంత ఉంటుందని పక్కన పెడితేనే అలాగే ఒక్కొక్క రైతుకి చొప్పున కొన్ని దాదాపు ముందు నేను ఆ రోజు ఒక సినిమా సైన్ చేస్తున్నాను. ఆ రోజు ఆ సినిమాకి వచ్చిన అడ్వాన్స్ ని 5 కోట్ల రూపాయలు వెంటనే ఆ రైతుకి ప్రారంభించడం స్టార్ట్ చేశాను రైతులకి. అలా చాలా మంది దాతలు అందరూ కలిసి దాదాపు 3,000 మంది పైచీలకు రైతుల్ని ఆ రోజున ఆదుకున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది అన్నం పెట్టే రైతుకి నిలబడే ప్రభుత్వం ఇది. వ్యక్తిగతంగా నా ఇష్టం కావచ్చు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూడొచ్చు, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రేపు పోలవరం ప్రాజెక్ట్ రాబోతుందంటే ఇది రైతు కన్నీరు పెట్టని రాష్ట్రం అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. ఆ దిశలోనే మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు శంకరగుప్తం ట్రైన్ కి ఆయన దాదాపు 20 కోట్ల 70 లక్షలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి మనందరం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎన్ఆర్ఐ సందీప్ ఆదేశాలతో తూరంగి గ్రామం జనవాలి వృద్ధాశ్రమంలో సుమారు 50 మందికి దుప్పట్లు, పండ్లు, కేకులు మరియు స్వీట్లు అందచేయడం జరిగిందని వైకాపా రూరల్ మండలం వైఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు ధనంకోటి అభిషేక్ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టిన నూతన సంవత్సరం పురస్కరించుకొని కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో గల వయోవృద్ధుల ఆశ్రమంలో సుమారు 50 మందికి పండ్లను, దుప్పట్లను, స్వీట్స్ను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ధనంకోటి అన్నపూర్ణ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ సందీప్ ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం ముందు రోజు వృద్ధులకు తన వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధరణికోటి అభిషేక్, ధరణికోటి విశ్వనాథం, శ్యామ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన బీ న్యూస్ రిపోర్టర్ భాస్కర్ గారికి అధినేత అయినటువంటి భాస్కర్ గారికి ఈవేళ పుట్టినరోజు శుభాకాంక్షలు మేము తెలియజేయడానికి మేమందరం కలిసి వచ్చి ఈవేళ అభి కేక్ ప్రెజెంట్ చేశాడు. ఆ తర్వాత దండేసి సన్మానించాడు. మా ప్రెసిడెంట్ గారు వచ్చారు, ఇంకా బంధువులు మిత్రులు అందరం వచ్చి ఈయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము మంచి హ్యాపీగా ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నందుకు ఈయన ద్వారా మేమందరం హ్యాపీగా ఉన్నందుకు సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న భాస్కర్ గారికి నా పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మేమందరూ కోరుకుంటున్నాం. అయితే ఇంకా సొసైటీలో ఇంకా ఏం మార్పులు తీసుకురావాలో ఒక ఛానల్ రన్ చేస్తున్నారు కనుక ఆ ఛానల్ ద్వారా సొసైటీకి ఇంకేం చేయాలో, ఇంకేం అవసరాలు ఉన్నాయో జనంకి
ఇంకా చక్కగా అన్ని చేయాలని, ఇంకా ఈ ఛానల్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు యూకేలో ఉన్న సందీప్ గారు ఏర్పాటు చేశారు ఇక్కడ వృద్ధాశ్రమానికి. నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, పెద్దలకి. అలాగే మేడం గారు మాట్లాడారు, ఎలాగంటే ఇలాంటి ముసలోళ్ళని ఇలా వస్తున్నారంటే రేపొద్దున మనం గట్రా ఈ తీసి రాకూడదు. ఏంటంటే వీళ్ళందరూ తల్లిదండ్రులు, కుర్రోళ్ళు, కొడుకులు అందంగా చూసుకునేలా ఉంటే వీళ్ళ వృద్ధాశ్రమం అంటే ఉండదు అసలు. కానీ ప్రతి ఒక్కరు కొడుకులకి చెప్తున్నాను, అలా కోళ్ళకైనా కాదు, మంచిగా చూసుకోవాలి. తల్లిదండ్రులు చూసుకోకపోతే రేపొద్దున వాళ్ళకి అదే గతి వస్తుంది. అలాగని ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చిన దాతలకి 100 నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. అవి ఫ్రెండ్ ఆయన ఈ కార్యక్రమానికి మూల కారణం, ఆయన ఫ్రెండ్ కాబట్టి ఈ ద్వారా జరిగిస్తున్నారు. ఏమన్నా అందరికీ నమస్కారం. ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. కానీ ఏంటంటే ప్రతి కొడుకులకి ఒక తల్లికి ఇలా ఉండటం అంటే చాలా ఇబ్బంది అండి. రేపొద్దున మనం కాడ రేపొద్దున ముసలోళ్ళు అవుతాం, మనకాడ ఇదే తీరొస్తుంది. కొడుకు అందరికీ నా నమస్కారాలండి. ఈ జనావళి వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులందరికీ నా నమస్కారాలు. ఈ సంవత్సరం అంతా మరి భగవంతుడి దయలో ఇంతవరకు చివరి వరకు వచ్చేసాం మనం. హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా మా ఎన్ఆర్ఐ సందీప్, మా రిలేటివ్స్ అంటే అబ్బాయి మా అల్లుడు గారు, ఆయన మీ అందరి కోసం, వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులందరి కోసం ఆయన ఈ ట్రీట్ ఏర్పాటు చేశారు. పాపం ఈ ఇల్లు వదిలి, అందరినీ వదిలి మరి ఒంటరిగా ఉన్న మీ అందరికీ ఒక ట్రీట్ ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ఆయన అమెరికాలో ఉంటూ మీ అందరి కోసం ఏర్పాటు చేశారండి. మరి ఎంత సంతోషకరమైన విషయం. తర్వాత మరి ఇలాగా అందరూ ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలండి. మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్తో కాదు, ఇలాగా పాపం వృద్ధులతోటి, ఇలాగా విడవబడిన వాళ్ళతోటి మనం సెలబ్రేట్ చేసుకోవాలి. తర్వాత ఈ పరిస్థితి ఎవరికి రాకూడదండి. ఒకటి మనం నేర్చుకోవాలి ఏంటంటే, మన ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళని అందరినీ మనం బాగా చూసుకుంటే వృద్ధాశ్రమాలు ఏమీ ఉండవు. నిజంగా అందరూ నేర్చుకోవాలి. నేనేంటి అందరూ నేర్చుకోవాలి, సొసైటీలో అందరూ నేర్చుకోవాలి. వృద్ధాశ్రమాలు ఏమి ఉండకూడదు. ఇలా సెలబ్రేషన్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసుకోవాలి. తర్వాత వీళ్ళ కోసం ఇవన్నీ ట్రీట్ ఏర్పాటు చేశారండి. దుప్పట్లు, డ్రింక్స్, మరి ఇంకా ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ ఏర్పాటు చేశారండి. మరి ఈ అవకాశం ఇచ్చిన, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన బి న్యూస్ భాస్కర్ జన్మదిన వేడుకలు ఘనంగా తతూరగి గ్రామంలో గల వయోవృద్ధుల ఆశ్రమంలో ఘనంగా కేకును కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణుకోటి అన్నపూర్ణ మాట్లాడుతూ, మనసున్న మంచి వ్యక్తి బిజినెస్ భాస్కర్ అని, ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నేనున్నానంటూ ముందుకు వస్తూ సమస్యల పరిష్కారానికి ముందు వరుసలో ఉండే వ్యక్తి భాస్కర్ అని కొనియాడారు. ఈరోజు ఆయన పుట్టినరోజును ఇలా వయోవృద్ధుల ఆశ్రమంలో ఘనంగా నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కాకినాడ రూరల్ మండల వైస్ సోషల్ మీడియా అధ్యక్షులు ధరణుకోటి అభిషేక్, ధరణికోటి విశ్వనాథం, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రాయచోటి ప్రజలు బగ్గుమంటున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలపడంపై బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించడానికి వీల్లేదంటూ నినాదాలు చేశారు. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ఎలా మారుస్తారంటూ ప్రశ్నించారు. కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే పనిగా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.